వెల్కమ్ టు దేవ్ బ్లాగ్స్ అట్ ద రేట్ వైజాగ్. సో ఇప్పుడైతే మనం అయితే ఒక అన్ప్లాన్ వీడియోకి అయితే వచ్చాం అనమాట. అది ఎవరితో అనుకుంటున్నారు, మన వైజాగ్ బైట్ జెనిన్ భయ్యతో అయితే అయింది. సో భయ్య మనల్ని ఒక కెమెరామెన్ కోసం అయితే పిలిచారనమాట. సో నేనైతే ఆ, వచ్చేసాను. ఆ టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. భయ్య డిన్నర్ టైమే 7. మీరు కానీ మన ప్రీవియస్ వీడియోలో చూసుంటే ఆల్రెడీ వచ్చే ఉన్నారు. సో మనం అయితే ప్రస్తుతానికి వైజాగ్ ఇంటి వంట దగ్గర అయితే ఉన్నాం అనమాట. వైజాగ్ ఇంటి వంట దగ్గర అయితే ఉన్నాం అనమాట. దీని బ్రాంచ్ ఆపోజిట్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అండ్ టొయోటా షోరూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ టొయోటా షోరూమ్ అండ్ పక్కనే డాస్పాట్ పక్కనే టూ బిల్డింగ్స్ పక్కన అయితే మీకు కనబడుతుంది మన వైజాగ్ ఇంటి వంట అనమాట. సో లోపల జెనిన్ బాయ్ అయితే ఆయనే ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, సో ఆయన అయితే మాట్లాడుతున్నారు. సో మన లోపలికి వెళ్ళి ఆయన కోసం వచ్చాం. సో వీ విల్ షిట్ అండ్ టాక్. Yeah. సో ఆయన అయితే ఇక్కడ ఉన్నారనమాట. ఆయన కోసం నేను కెమెరామెన్ లాగా వచ్చాను. సో సింపుల్ వీడియో. సడన్లీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రాబోతున్నారు. ఇట్స్ ఎట్ టు కమ్. సో మీకు ఆయన రివ్యూ చెప్తారు. నా ఛానల్ అయినా కానీ ఆయన రివ్యూ చెప్తారు. ఇట్స్ సడన్ వీడియో. సో దిస్ విల్ బి రిలీజింగ్ షార్ట్లీ సూన్. మా ప్రీవియస్ వీడియో మీరు చూసుంటే మేక్ షూర్ యూ లైక్, షేర్, కామెంట్. నువ్వు తింటావు కదా. పెడతారు అయితే నువ్వు వచ్చేస్తావా? అలాగే ఉండదు. వీడియోగ్రాఫర్ చేస్తాడు. వీడియోగ్రఫీ చేయడం చూస్తాం. ఓ దాదా బ్రో, నేను మీరు ఫస్ట్ టైం నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి ఈరోజు దేవ్ కోసం ఫిష్ కర్రీతో తినలేదు. ఇడ్లీ విత్ మటన్, దోశ, మటన్ హైదరాబాద్ బోరాలు ఉంటది మనకు. మటన్ బ్యాచ్ నేను మటన్ పల్లి రూపాయలు లిటరల్లీ మటన్ మీద అంత క్రేజీగా తింటారు. సో మీరు టేస్ట్ చెప్పండి, మీకు వీడియో చేస్తారు. ఇప్పుడు దేవ్ కోసం అని చెప్పి ట్రై చేయబోతున్నాం. మళ్ళీ స్టార్టింగ్ లో ఉంది. స్టార్ట్ చేస్తావా? సో వాటర్ ఫిష్ ని మంది తీసుకో. సో ఫిష్ ని తీసుకొని ముక్కలు తీసుకొని ఉడుకులో ఉంచుకొని తినాలి. సూపర్ ఉంది. పుల్లగా ఆ టమాటా పులుపు, ఫిష్ మెత్తగా, చాలా బాగుంది. అది ఫస్ట్ టైం అయితే నేను ఇడ్లీని లైక్ ఫిష్ తో తినడం అయితే చూస్తున్నాను. ఐ నెవర్ ట్రై. అచ్చా బాగుంది. అయితే లేదు బట్ ఐ లవ్ ద అంబియన్స్. మనకైతే దోశ కొత్తగా ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. కొరత వేసుకోలేదు. యాక్చువల్లీ అక్కడ వేస్తుంది దోశ నా కోసం అనమాట. జెనిన్ భయ్య దగ్గరుండి మరీ చేయించాడు. ఎన్ని పచ్చిమిరపకాయలు వేసాడంటే అన్ని పచ్చిమిరపకాయలు వేసాడు. రియాక్షన్ మీరే చూస్తారు కదా, చూడండి. ఆయనకి నా మీద ఏదో పగ ఉన్నట్టుంది, అందుకే నాకు పచ్చిమిరపకాయలు వేయించారు. చూడండి మీరే రియాక్షన్. ట్రై చేయి ఫాస్ట్ గా తిను. ఇదిగో ముందు చెప్తున్నా, మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి. అబ్బో ఎలా ఉంది? మండుతున్నట్టుంది. బాగుంది. సాస్ కాదు. నేను ఎప్పుడు ఫుడ్ బ్లాగ్ చేస్తాను అనుకోలేదు, బట్ ఫస్ట్ టైం హ్యావింగ్ విత్ వైజాగ్ బైట్స్ సమ్వాట్ ఈటింగ్ దోశ. పచ్చరికలు బాగా వేశారు, నాకు బాగా ఇష్టం. కారం తినడం అంటే 4 క్లబ్ల ఆడుతుంది. కారం తినేసి మాట్లాడదాం. సో మీరు చూసారు కదా కిచెన్, బయటికి వెళ్ళి మాట్లాడదాం. ఎవరిమన్నారు హీరో, నాకు ఎవరిమన్నా కాకుండా తినడం ఇంపార్టెంట్. ఫస్ట్ తినడం. నేను ఆయనలా చేయలేను, నా స్టైల్ వేరు. ఓకే బాయ్. సో ఇప్పుడు మనం అయితే కిచెన్ అనమాట. జెనిన్ బాయ్ ఇక్కడ కొద్దిగా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళకి చాలా నీట్గా హైజీన్ గా మెయిన్. సో నో వన్ విల్ నాట్ అలౌ. చాలా అంటే చాలా నీట్ అండ్ హైజీన్ గా మెయింటైన్ చేస్తారు అనమాట అన్నయ్య. సో దిస్ ఈజ్ అ క్విక్ స్పిన్ ఆఫ్ ఎ రెస్టారెంట్ అంబియన్స్ అనమాట. లోపల జెనిన్ బాయ్ అయితే ఫుల్ మాట్లాడేస్తున్నారు అందరితో. సో రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మళ్ళీ కామెంట్స్ సెక్షన్లోకి వచ్చి ఖచ్చితంగా చెప్పండి. సో జెనిన్ బాయ్ అయితే లోపల మాట్లాడుతున్నారు అనమాట.
సో మనం అయితే చెవటలు ఫస్ట్ టైం కదా ఇండియన్ రెస్టారెంట్ ఐఎమ్ ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా జెరిన్ బై తో కూర్చొని సో వీడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం జెరిన్ బై చూస్తారు లేదో తెలియదు ఈ వీడియో, లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియో ఐ లవ్ ఇట్ ఎందుకంటే కొద్దిగా అందరం కలిసి కూర్చొని తిన్నాం. సో లైట్ అక్కడ రావట్లేదు. కరెంట్లీ లైట్ రావట్లేదు. సో వైజాగ్ ఇంటి వంట దగ్గర అయితే ఉన్నాం. సో బ్రో వాట్ ఈస్ యువర్ యాజ్ అ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ గా మీరే చెప్పాలి, మేము చెప్పకుండా. ఫుడ్ బాగుంది, కొంచెం స్పైస్ తక్కువైంది. స్పైసీనెస్ వస్తే స్పైస్ తక్కువ అయింది. స్పైస్ నాకు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసారు కాబట్టి నాకు స్పైసీ పర్లేదు, ఐ కెన్ చూసారు టాలరేట్ ఇట్. బట్ తినేస్తాను, నాకు అంత కారం వేస్తే తినేస్తాను, ఆ పచ్చిమిరపకాయలు తినేస్తాను. బట్ రెడ్ చిల్లీస్ అంటే నాకు చాలా ఇష్టం, గ్రీన్ చిల్లీస్ అంటే తట్టుకోలేను. రెడ్ చిల్లీస్ అయితే మండాలి. మండుద్ది. బట్ ఇట్స్ అ గుడ్ ప్లేస్, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దర్ చికెన్ కర్రీ విత్ పూరి, చాలా బాగుంది. వెనకాల నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ క్యామియో ఇస్తుంది దాని చేతులతో. మీకు కనబడుతున్నారా? కనబడుతున్నారు నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. ఓకే, సో యా, అది దేనికి ఎలా అనిపించింది? నువ్వు వెజ్ బ్యాచ్ కాబట్టి. వెజ్ బ్యాచ్ టుడే ఐఎమ్ వెజ్ బ్యాచ్, టుమారో ఐల్ బి ప్యూర్ నాన్ వెజ్. రేపు నాన్ వెజ్ తింటాడు, అడగండి. ఒక ప్లేస్ కి వెళ్ళి తింటాను ప్రామిస్ చేశాడు. మరి ఓ యా దట్ అంకుల్ అంకుల్ దగ్గరికి బట్ ఆ వీడియో నేను తీయలేను భయ. నేను డెఫినెట్లీ మటన్ అంటే సో ఐఎమ్ హైదరాబాదీ టైప్, నేను మటన్ లేదే ముద్దే కదా నాకు. వద్దు. ఐఎమ్ హైదరాబాదీ టైప్, నేను మటన్ 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 కోసం చచ్చిపోతాను నేను. సో ఐ లవ్ మటన్. సో వెనకాల వైన్ షాప్ ఉన్నా, వైన్ షాప్ ముందు మంది వేసుకొని మటన్ తిన్నా ఇట్స్ నో ప్రాబ్లం. అలాంటి నేను ఆల్కహాల్ తాగుతానని కాదు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్. యా మా వాళ్ళు నన్ను ఇందాక నుంచి క్యామియోలతో డిస్టర్బ్ చేసేస్తున్నారు. దేవ్తో మాట్లాడి నేను వస్తాను. డూ సబ్స్క్రైబ్ టు వైజాగ్ బైక్స్ ఫర్ మీ. సో భయ్య అయితే వెళ్ళిపోయారు. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి భయ్య.